अस्सलामु अलैकुम आदाब, मैं खदर याफ़ी और आप देख रहे हैं ANN उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। वज़ीर आला रेवंत रेड्डी की जानिब से TG पुलिस शिकायत अथॉरिटी वेबसाइट और लोगों का इफ्तिताह। आदिलाबाद कलेक्टर की किसानों के साथ मीटिंग, कपास की खरीदारी का लिया जायजा। अवामी मसाइल के हल के लिए ही प्रजा दरबार, कंदी श्रीनिवास रेड्डी का बयान। पोषण माह की इख्तितामी तकारीब, निर्मल में ज़िला कलेक्टर व MLA ने की शिरकत। कंदी श्रीनिवास रेड्डी की खिदमात बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। कंदी श्रीनिवास रेड्डी ने आज खाने खिलाने के मरकज़ का किया दौरा। और अब खबरों की तफसील। हैदराबाद के सेक्रेटरीट में तेलंगाना पुलिस शिकायत अथॉरिटी की नई वेबसाइट और लोगों का इफ्तिताह वज़ीर आला रेवंत रेड्डी ने अंजाम दिया। इस मौके पर वज़ीर कोमटिरेड्डी वेंकट रेड्डी और दीगर आला अहदेदार मौजूद थे। वज़ीर आला रेवंत रेड्डी ने इस मौके पर कहा कि आवाम की शिकायत की मुअस्सिर समाअत और शफाफियत के लिए वेबसाइट मददगार साबित होगी। गच्चीबौली के AIG अस्पताल में ज़ेर इलाज MLA प्रेम सागर राव की इयादत के लिए वज़ीर आला रेवंत रेड्डी और नायब वज़ीर आला भट्टी विक्रमार्का पहुँचे। दोनों ने डॉक्टर से MLA की सेहत के बारे में तफसीलात हासिल की और उनकी जल्द सेहत याबी के लिए दुआएं की। ज़िला कलेक्टर आदिलाबाद राजर शीशा ने कहा कि कपास की खरीदारी का अमल खुश असलूबी से जारी रखने के लिए तमाम इंतज़ामात मुकम्मल कर लिए गए हैं। कलेक्ट्रेट में किसान तंजीमों और हुक्काम के साथ मुनक़्क़िद इजलास में इन्होंने बताया कि कंट्रोल रूम कायम किए जा रहे हैं ताकि किसानों को कोई दुश्वारी ना हो। कलेक्टर ने CCI हुक्काम को हिदायत दी कि ख़रीदारी के बाद 1 हफ़्ते के अंदर किसानों को रकम अदा की जाए। ज़िला SP अखिल महाजन IPS ने कहा कि मार्केट यार्ड और ख़रीदारी मराकज़ पर CC कैमरे नस्ब किए जाएंगे ताकि किसी किस्म की बद इंतज़ामी ना हो। सर जिला का सर 5 व्यवसाय सर बोल सर नेक्स्ट सर మొదటగా ఆ స్నానముకు సార్ ఇందులో 7 రోజుల రైతుకు ఏదైనా ట్రాన్స్పోర్ట్ ఇష్యూ కానీ ఏదైనా ఇష్యూ అనేది ఆ స్నానముకి క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఇంకా 7 రోజుల వరకు కూడా మళ్ళీ కంటిన్యూ గడిగా చెప్పడం జరిగింది। వాస్తవంగా డబ్బుబట్టి కాయ పులిపోవడం అనేది అదేవిధంగా ఇప్పుడు కనిపించాల జన్మించాలి ఆ పద్ధతిలో వచ్చే పరిస్థితులు డాక్టర్ ద్వారా ఆ పద్ధతి తీసేసి ఎప్పుడైతే నష్టపోతున్నటువంటి చెప్తున్నాం బీమా కట్టుకోవాలని అది కేంద్ర రెండో అంశం ఏంటంటే పత్తి కొనుగోళ్లలో కొంత నష్టం అనేటువంటిది ఉన్నది। రైతులు అసలు ఆ రకమైనటువంటి లేదు। వాస్తవానికి తగ్గుతున్నటువంటి ఏదైతే వరకల్లో 6500 నుంచి 7 మరలా వచ్చేసరికి ప్రత్యేక చేస్తున్నారు। అందుకని ఇప్పటికే రైతులు ఆందోళన చేస్తున్న దీపావళి
సో చాలా డీటెయిల్గా గత 2.5 hours నుంచి మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఏ విధంగా మనం ఈసారి పత్తి కొనుగోలు ఏవైతే చేయాలి సజావుగా చేసుకొని రైతులకి ఇబ్బంది లేకుండా మనం ఏమేమి చర్యలు తీసుకోవాలి దానికి మీరు కూడా సూచనలు ఇచ్చారు. మన అధికారులు కూడా అందరూ నోట్ చేశారు. ఇది 3rd మీటింగ్. యాక్చువల్గా ఒకటి మీటింగ్ ఆఫీషియల్స్ మీటింగ్ అయింది. సెకండ్ మీటింగ్ ఏఓస్ కి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత టుడే ఇస్ ద 3rd మీటింగ్ ఈ మన క్వార్టర్ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన ఇంకా కంటిన్యూస్ మీటింగ్స్ మా వైపు నుంచి ఇంటర్నల్ డిపార్ట్మెంట్ మీటింగ్స్ జరుగుతూనే ఉంటుంది. సో మేజర్గా అంటే ఇప్పుడు మీరు ఈ క్రాప్ బుకింగ్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే ఇందాక పీపీటీలో కూడా చెప్పారు మన క్రాప్ బుకింగ్ సంబంధించిన ఏదైతే డేటా ఉంది అది కపాస్ కిసాన్ యాప్ లో ఫీడ్ అవుతాయి. సో ఇప్పుడు 85% క్రాప్ బుకింగ్ కంప్లీట్ అయినాయి. ఒక 15% ఇంకా క్రాప్ బుకింగ్ కూడా బై 20th కంప్లీట్ అవుతాయి. అండ్ ఆటోమేటిక్ గా ఆ డేటా ఏవైతే ఉన్నారో కపాస్ కిసాన్ యాప్ లో ఫీడ్ అయిపోతాయి. సో దట్ ఎవరైతే ఫార్మర్స్ డిజిటల్ క్రాప్ బుకింగ్ అయింది వాళ్ళకి మళ్ళీ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఓన్లీ స్లాట్ బుకింగ్ చేయాలి. విషయాలు ఉంటాయి మన మార్కెట్ యార్డ్ ఏఎన్బి లో మీకు తెలుసు మన కాటన్ పర్చేసింగ్ ఆఫీసర్ తర్వాత మన ఐకేపీ స్టాఫ్ ఇద్దరు కూడా మళ్ళీ ఇన్వాల్వ్ అవుతారు. సో ఈ రోజు ఐకేపీ స్టాఫ్ కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా మనం ఆల్రెడీ ఒకసారి మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. సో దట్ మన మాయిశ్చర్ డిఫరెన్స్ లేకుండా ఫార్మర్ కి ఇబ్బంది లేకుండా మార్కెట్ యార్డ్ లో కానీ జిన్నింగ్ మిల్ లో కానీ దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్ప్యూట్. ఏవైతే ఫస్ట్ నోట్ చేసామో అదే మళ్ళీ జిన్నింగ్ మిల్ లో కూడా మనం నోట్ చేసుకుని ఫార్మర్ కి మళ్ళీ మనం కొనుగోలు చేయాలి కూడా అవుతాయి. ప్రైవేట్ పర్చేస్ కూడా అవుతాయి. దాంట్లో ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ జరుగుతున్నాయి ఇవి అన్ని కంట్రోల్ చేయడానికి లోకల్ మానిటరింగ్ కమిటీస్ ఉన్నాయి. కాబట్టి దాంట్లో రైతు సంఘాలు కూడా ఆల్రెడీ ఉన్నారు. మీ అందరు ఎవరైతే రైతు సంఘాలు సంబంధించిన నాయకులు ఉన్నారో మీ అందరికి प्रोसीडिंग्स కూడా అందే చేయడం జరిగింది. तो उनके लिए हम लोग काम कर रहे हैं. तो आपका रोल बहुत हाई है. प्लीज उसमें जितना आपके रूल्स रिलैक्सेशन रहेंगे वो रिक्वेस्ट है कि जितना भी हो सकता है आप उतना उस चीज़ को देखिए. दूसरा कोई भी इशू आता है आई रिक्वेस्ट आप लोकल कमेटी जो आप अभी इसमें था लोकल कमेटी करके लोकल तहसीलदार है लोकल एसएचओ है उनके साथ टच में रहिए. मैं कलेक्टर गारों को भी अभी बोला है कि होगा ट्रेनिंग सेशन పెట్టమని ఒక లోకల్ తహసీల్దార్ ప్లస్ లోకల్ ఎస్హెచ్ఓ ప్లస్ ఆ లోకల్ కమిటీ వాళ్ళతో ఎందుకంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ రోల్ ఏంటి వాళ్ళకి తెలియాలి. జస్ట్ మనం కమిటీ ఏర్పాటు చేస్తాం బట్ వాళ్ళ రోల్ ఏంటి ఆ ఫీల్డ్లో పోతే వాళ్ళకి ఏం తెలియదు. आदिलाबाद कांग्रेस असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने कहा कि आवाम के मसाइल के हल के लिए ही वह हर हफ्ते प्रजा दरबार मुनाकिद कर रहे हैं. आदिलाबाद के प्रजा सेवा भवन में मुनाकिदा इस प्रोग्राम में मुख्तलिफ इलाक़ों से आवाम व पार्टी कारकुनों ने अपनी शिकायत पेश की. कंदी श्रीनिवास रेड्डी ने दरख्वास्तों की ऑनलाइन निगरानी और फौरी कार्रवाई की यकीन दहानी कराई और कहा कि हर मसले को संजीदगी से हल करने की कोशिश की जाएगी. अरे आदिलाबाद ज़िला कलेक्टर राजेश शीशा ने कहा कि तलबा को सर्टिफिकेट्स और आधार अपडेट के लिए
दफ्तर के चक्कर काटने की ज़रूरत नहीं रहेगी। इन्होंने शहर के सरकारी स्कूल में मुनक़्क़दा इंटीग्रेटेड कैंप का मुआयना किया और बताया कि पैदाइश, क़याम, आधार और दीगर दस्तावेज़ात की दुरुस्तगी के लिए एक ही जगह सहूलत फराहम की गई है। Put your hands together for this auspicious. అందరికీ నమస్కారం. మనం నిన్నటి నుంచి ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్ రూరల్ మరియు మావల మండలాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఒక ఇంటిగ్రేటెడ్ క్యాంపు అట్లా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ క్యాంపు మనం బర్త్ సర్టిఫికేట్ కోసం కానీ, రెసిడెన్స్ సర్టిఫికేట్ కోసం కానీ, తర్వాత ఆధార్, కొత్త ఆధార్ కానీ, ఆధార్ కరెక్షన్స్ కానీ, ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్స్ కానీ, వీటన్నిటికీ అన్ని డిపార్ట్మెంట్స్తో సమన్వయం చేసుకుంటూ ఇట్లా ఒక ఇన్స్టిట్యూషన్స్ ఐడెంటిఫై చేసి మళ్ళీ ఆ ఇన్స్టిట్యూషన్కి దగ్గరే ఉన్న స్కూల్స్కి కూడా ట్యాగ్ చేసి ఇట్లా పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ కానీ తర్వాత టీచర్స్ కానీ తీసుకొని వచ్చి ఈ అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏముంది అంటే, ఒకటి పిల్లలకి అన్ని డాక్యుమెంట్స్ తప్పకుండా ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అయితేనే, ఆధార్ అయితేనే వాళ్ళకి ఆపార్ ఐడి కూడా జనరేట్ అవుతాయి. ఆపార్ ఐడి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, తర్వాత సర్వశిక్ష అభియాన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. ముఖ్యంగా ఇవి అన్ని డాక్యుమెంట్స్ ఉంటేనే ఫ్యూచర్లో వారు ఏమైనా గవర్నమెంట్ సర్వీసెస్ కానీ, గవర్నమెంట్ జాబ్ కానీ, ప్రైవేట్ జాబ్ కానీ, లేదు గవర్నమెంట్ స్కీమ్స్ కానీ వాటన్నిటికీ అప్పుడే ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఇంటిగ్రేటెడ్ క్యాంప్ ద్వారా ఏమవుతాయంటే, ఒక పేరెంట్ కానీ, ఒక పిల్లలు కానీ మీ సేవ నుంచి, మున్సిపాలిటీ నుంచి, ఆధార్ సెంటర్ అంటే ఈ 3 ప్లేసెస్కి తిరగకుండా ఒక్క చోట్లోనే అన్ని సర్వీసెస్ ఇక్కడనే తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తర్వాత ఈ అన్నీ ఎవరైతే అప్లై చేస్తున్నారో కొన్ని అంటే ఇక్కడే జనరేట్ అయ్యి వాళ్ళకి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. కొన్ని ఎంక్వైరీ SLA టైం ఉంటుంది, అవి తహసీల్దార్స్ లెవెల్లో ఎంక్వైరీ అయ్యి మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇన్స్టిట్యూషన్స్లోనే డెలివరీ కూడా చేస్తాము. అట్లా ఒక ప్లాన్ ఉంది. అండ్ ఇంకొకటి, దీని ద్వారా మనం రేట్స్ కూడా కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. రేట్స్కి ఎక్కడైనా ఎక్కువ లేకుండా గవర్నమెంట్ అప్రూవ్డ్ రేట్స్ ప్రకారమే ఇక్కడ సర్వీసెస్ కూడా ఇస్తున్నాం. కాబట్టి మనం ఈ 3 మండలాల్లో ప్రయోజనం చేసుకొని ఈ 3 మండలాల్లో ఏవైతే మనం షార్ట్ కమింగ్స్ ఉంటాయో అది ఐడెంటిఫై చేసుకుంటూ మళ్ళీ మిగతా అన్ని మండలాల్లో కూడా ఈ ఇంటిగ్రేటెడ్ క్యాంప్ ఏర్పాట్లు చేస్తాము. అండ్ అందరూ పిల్లలకి దాదాపు వాళ్ళు ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆపార్ ఐడి కూడా అవి జనరేట్ చేయడానికి మాది ఒక ప్రయోజనం ఉంది. కాబట్టి పిల్లలు కానీ, గార్జియన్స్ కానీ ఈ సర్వీసెస్ వాడుకోవాలి. తర్వాత వివిధ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కూడా వారు కూడా ముందుకి వచ్చి ఈ క్యాంప్ సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. बल्दी इंतखाबात से कबल आदिलाबाद में कांग्रेस पार्टी में शमूलियतों का सिलसिला जारी है। जुमेरात को BRS की खातून रहनुमा नवता और ज़िला वड्डेर संगम के सदर श्रीनिवास ने कांग्रेस में शमूलियत इख्तियार की। कंदी श्रीनिवास रेड्डी ने उन्हें पार्टी का खंडवा पहनाकर खैर मकदम किया और कहा कि मकामी इंतखाबात में पार्टी इज्तिमाई क़ुव्वत से कामयाबी हासिल करेगी। కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం,
तेलंगाना हुकूमत की नई शराब पॉलिसी 2025-27 के तहत वाइन शॉप्स के लिए दरख्वास्तों की वसूली जारी है। संजय नगर के एक्साइज ऑफिस में दरख्वास्तें 18 अक्टूबर तक कबूल की जाएंगी, जबकि 23 अक्टूबर को क़ुरा अंदाज़ी अमल में लाई जाएगी। सर అవసరం లేదు ఇది ఇయర్కి సైడ్ అంతే లాస్ట్ ఆప్షన్ అది आदिलाबाद कांग्रेस इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने प्रजा सेवा भवन में जारी नित्य अन्नदान यानी रोज़ाना खाना खिलाने के मरकज़ का मुआयना किया, जो गुज़िश्ता 3.5 साल से मुसलसल गरीबों को मुफ्त खाना फराहम कर रहा है। कंदी श्रीनिवास रेड्डी ने खुद खाना पेश किया और कहा कि जब तक वो ज़िंदा हैं ये खिदमत जारी रहेगी। अवाम ने उनकी समाजी खिदमत की भरपूर सताइश की। పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, ఎండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, ఎండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదలే నీకు పెద్దలే, ఆకలే తీర్చే కులములే, ఆపదే అన్నా అంటేనే బిడ్డలా వాలిపోతావే. ఆ కాంగ్రెస్ జెండల దండువన్నా, నిర్పేద జనముకు నీడవన్నా, నూరేళ్ళు వర్తిల్లు అన్నా మాయన్నా, అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా. కాంగ్రెస్ జెండల దండువన్నా, నిర్పేద జనముకు నీడవన్నా, ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా, అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా. చేతులే ఎత్తి పిలిచినై చుట్టుపక్కల గ్రామాలు, జెండాలే ఎత్తి మోసినై మమ్ముగన్న మా పల్లెలు. చేతులే ఎత్తి పిలిచినై చుట్టుపక్కల గ్రామాలు, జెండాలే ఎత్తి మోసినై మమ్ముగన్న మా పల్లెలు. నీ ముఖ్య మనసులో మంగళం, నీ గుండెకెంతటి జాలి గుణం, నీలోన సేవ గుణం, పోరాటాన్ని అలుముకున్న స్వరం, రాజనీతి తెలిసిన నాయకుడు నువ్వేలే. కాంగ్రెస్ జెండల దండువన్నా, నిర్పేద జనముకు నీడవన్నా, ఆదిలాబాదు ముద్దు బిడ్డ
బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా కాంగ్రెస్ జెండల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాద్ ముద్దు బిడ్డవన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా निर्मल ज़िले में पोषण माह की अख्तामी तकरीब के मौके पर MLA महेश्वर रेड्डी और ज़िला कलेक्टर अभिलाषा अभिनव ने कहा कि आंगनवाड़ी कारकुनान बच्चों की देखभाल अपने बच्चों की तरह करें। तकरीब में बताया कि ज़िले की 931 आंगनवाड़ी मराकज़ में रोज़ाना ग़िज़ाई से भरपूर खाना फराहम किया जा रहा है और ग़िज़ाई क़िल्लत की ख़ात्मे के लिए आगाही मुहिम भी जारी है। ముఖ్యమైన అంశం 6 నెలల పసి పాపలకు అన్న ప్రాసనలు చెయ్యాలి మనము. ఉన్నాను 1 ఇయర్ లో చాలా మార్పు చూడడం జరిగింది. నేను జాయిన్ చేసి ఉన్నప్పుడు ICDS డిపార్ట్మెంట్ లో ఉన్న పారామీటర్స్ మీ DWO గారు జాయిన్ చేసిన తర్వాత పోయిన నెల ICDS పారామీటర్స్ లో చాలా తేడా కనపడింది. చాలా వరకు మీరు స్టేట్ లో బెస్ట్ పర్ఫార్మింగ్ నంబర్ 1 గా వచ్చారు. జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నాకు గుర్తుంది లాస్ట్ టైం మీకు VC హాల్లో పిలిచి ఉన్నప్పుడు సూపర్వైజర్స్ టీచర్స్కి చెప్పాము మీరు మంచిగా సూపర్విజన్ చేస్తేనే మన జిల్లాకి మంచిగా పేరు వస్తుంది, మన పిల్లలకి మంచిగా అంటే ఏమేమి వాళ్ళకి వసతి కావాలి ఎవరిని అందుబాటులో వస్తుంది. ఇప్పుడు చూస్తేనే చాలా వరకు మార్పు కనపడుతుంది, ఇంకా చాలా వరకు చేయాలి. లాస్ట్ 1 మంత్ మీరు పోషన్ మా చాలా చక్కగా జరపడం జరిగింది. మల్టిపుల్ మీటింగ్స్ లైన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చేయడం జరిగింది. చాలా ఫోటోస్, వీడియోస్, ప్రెస్ రిపోర్ట్స్ కొన్ని మీటింగ్స్ లో సొంత కూడా చూడడం జరిగింది. ICDS డిపార్ట్మెంట్ కి ఇది లాస్ట్ 1 మంత్ లో మీరు చేసిన కృషికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. आदिलाबाद ज़िला मुदीरात संगम के सदर शवन्ना ने कहा कि BC तबक़ात को 42% रिजर्वेशन लाजिमन नाफिज किया जाना चाहिए। इन्होंने 18 अक्टूबर को जस्टिस फॉर BCs के नारे के साथ बंद की कॉल दी। प्रेस क्लब में मीडिया से बात करते हुए इन्होंने कहा कि ये रिजर्वेशन BC तबक़ात के मुफाद में निहायत ज़रूरी है। BC రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలి. 42% BC రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలి. జై ముద్రా, జై ముద్రా, జై ముద్రా. ముదిరాజుల ఐక్యత వర్ధిల్లాలి. 42% రిజర్వేషన్ కొరకు జరిగే బంద్ను విజయవంతం చేయాలి. 42% రిజర్వేషన్ కోసం జరిగే బంద్ను విజయవంతం చేయాలి. ముదిరాజుల ఐక్యత వర్ధిల్లాలి. ముదిరాజుల ఐక్యత వర్ధిల్లాలి. ముదిరాజులను BCD నుంచి BCAలోకి వెంటనే మార్చాలి. జై ముద్రా, జై ముద్రా, జై ముద్రా, జై ముద్రా. ముదిరాజుల ఐక్యత వర్ధిల్లాలి. BC రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలి. 42% BC రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి. జై ముద్రా, జై ముద్రా, జై ముద్రా. ముదిరాజుల ఐక్యత వర్ధిల్లాలి.
42% బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ జస్టిస్ ఫర్ బీసీ బంద్ ఈ నెల 18న నిర్వహించడం జరుగుతుంది ఆయా బీసీ సంఘాల ఆధ్వర్యంలో. దానికి మన ముదిరాజ్ మహాసభ, అఖిల భారత కూలీ సమాజ్, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుంది. ఈ బంద్ లో ముదిరాజ్ సోదరులందరూ కూడా పాల్గొనవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే బీసీ జనాభాలో అత్యధిక సంఖ్య కలిగిన ముదిరాజులందరూ ఈ బంద్ లో పాల్గొంటేనే ఈ బంద్ అనేది విజయవంతం కావడం అనేది జరుగుతుంది. వాస్తవానికి 42% రిజర్వేషన్ కనుక వస్తే అందులో ఎక్కువ శాతం బాగుపడేది ముదిరాజులే అన్న సంగతిని గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 9 తీసుకొచ్చినప్పటికీ అది కొన్ని సాంకేతిక కారణాల వల్ల తప్పున్నదని హైకోర్టు దాని మీద స్టే విధించి ఎన్నికల నోటిఫికేషన్ని కూడా ఆపేయడం అనేది జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళి పిటిషన్ వేసింది. ఏది ఏమైనప్పటికీ 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా అమలైన తర్వాతనే ఈ ఎన్నికలు నిర్వహించాలని ఈ సందర్భంగా మన ముదిరాజ్ మహాసభ, అఖిల భారత కోలీ సమాజు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే 18న జస్టిస్ ఫర్ బీసీ అని బంద్ నిర్వహిస్తున్నారు, ఆ బంద్కు ముదిరాజ్ సంఘాలన్నీ కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. बेला मंडल के KGBV स्कूल में सेहत आमा के हुक्काम की जानिब से CPR आगाही प्रोग्राम मुनक़िद किया गया। PHC मेडिकल ऑफिसर वंशी कृष्णा ने तलबा को बताया कि अचानक दिल का दौरा पड़ने की सूरत में CPR की तरबियत इंसानी जानें बचा सकती हैं। इन्होंने कहा कि हर फ़र्द को इस तकनीक से वाकिफ़ होना चाहिए। ఏదైతే స్ట్రోకింగ్ అయి ఉన్నదో అది వెళ్ళిపోతుంది. గట్టిగా అనాలా, మీరు ఏదో మెల్లగా ఇప్పుడు ఆమె అన్నట్టు అట్లా కరెక్ట్ పెట్టాం మనం. ఎక్కడ పల్స్ ఓకే, ఎన్ని సెకండ్ చేస్తావు పల్స్? గ్రీన్ లైట్ వస్తేనే నువ్వు కరెక్ట్ చేస్తున్నట్ట. ఇప్పుడు వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వస్తా గ్రీన్ కలర్ లైట్. నువ్వు ఎల్బోస్ని ఇవి బెండ్ చేయొద్దమ్మా. బెండ్ ఇట్లా సపోర్ట్ ఇస్తావు. సపోర్ట్ ఇచ్చిన తర్వాత ఒక్కొక్కసారి మీరు ఇట్లా పెట్టినప్పుడు చిన్న ఆయన మూతి మూసుకపోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే 15 టైమ్స్ చేయాలి. నువ్వు 15 టైమ్స్, అతను 15 టైమ్స్ చేసిన తర్వాత 2 టైమ్స్ బ్రీతింగ్ చేయాలి. అట్లా ఒకవేళ మీరు ఎవరైనా ఇద్దరు ఉన్నారనుకో, మీకు హెల్పర్ ఉన్నారనుకో, నువ్వు మొత్తం ఒకటేసారి ఇక్కడ కడుపు మీద పెడితే వాడు ఉల్టీ అక్కడ కాదు, ఇంకా ఎక్కడ చెప్పినా మీరు చూసుకోండి. ఈ మధ్య CPR అనేది ఇవ్వాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 లాభం లేదు. ఓకేనా? చేసే పద్ధతి కూడా కరెక్ట్ చేయాలి. చేసేవారికి ఏదో కరెక్ట్ చేయాలి. సో ఇట్లా పెట్టేసి ఇంటర్లాక్ చేసుకొని ఆయన పైనుండి ఇట్లా పెట్టేసి ఇట్లా మనం కనీసం ఒక 2 to 2.5 సెంటీమీటర్స్ లోపలికి వెళ్ళేటట్టు. అంటే ఇప్పుడు మనం ఒక బాటిల్ ఉందనుకోండి, బాటిల్లో వాటర్ పోస్తాం. అందరికీ ఈరోజు మన బేలా మండలంలోని KGBVలో CPR అవేర్నెస్ వీక్లో భాగంగా ఇక్కడ పిల్లలందరికీ కూడా హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ CPR మనేక్విన్ పైన వీళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో భాగంగా మనము మన డే టు డే లైఫ్లో ఎవరైనా అపస్మారక స్థితిలో పడిపోయిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి మనం ఏ విధంగా ఎమర్జెన్సీని పిలుచుకొని వాళ్ళకు ఈ CPR ఎయిడ్ అనేది ఎలా చేయడం అనేది వీళ్ళకు ఇప్పుడు నేర్పడం జరిగింది. సో ఇందులో భాగంగా పిల్లలందరూ కూడా ఈ మన్నెక్విన్ పైన ప్లస్ అలాగే ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికి కూడా ఈ CPR మనం ఎన్నిసార్లు కంప్రెషన్స్ ఇవ్వాలా, ఎన్నిసార్లు బ్రీతింగ్ చేసుకోవాలా, పడిపోయిన వ్యక్తి ఏ కారణం చేత పడిపోయిందో ఎట్లా మనము దానికి నిలకడకు రావాలా, ప్లస్ అట్లాగే వాళ్ళని CPR చేసి ఎన్ని టైమ్స్ చేసిన తర్వాత వాడు బతికే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ అట్లాగే చేసిన తర్వాత మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా పిల్లలకు అనేది వివరించడం జరిగింది. సో ఇందులో ఈ భాగంగా పిల్లలందరూ కూడా ఈ CPRని నేర్చుకొని సొసైటీలో చాలా ఎక్కువ మందికి అయితే కనుక ఈ CPR నేర్చుకున్నట్లయితే మనము ఇట్లా అపస్మారక స్థితిలో కానీ లేదంటే హార్ట్ అటాక్ వచ్చి ఎవరైతే పడిపోయిన పేషెంట్స్ ఉంటారో వాళ్ళని బతికిచ్చే ఛాన్స్ అంటే 100లో 10%, అంటే 100లో 10 మందిని ఈ CPR చేయడం ద్వారా మనము బతికించడం అనేది గణాంకాలు చెప్తున్నాయి. కాబట్టి సో అందరికి కూడా ఈ CPR వచ్చినట్టయితే
మనం ప్రాణాలను కాపాడిన వాళ్ళని అవుతాము, వాళ్ళకి వెంటనే ఎమర్జెన్సీ ఎయిడ్ కూడా అందించిన వాళ్ళం అవుతాం కనుక సో ఇక్కడ ఈరోజు మన బేల మండలంలోని కేజీబీవీలో ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. बेला मंडल के हफ्तेवार बाज़ार में रोज़ाना मोबाइल चोरी के वाक़यात बढ़ने लगे हैं, जिससे अवाम में खौफ का माहौल है। हर चारशंबे को मुनक़्क़िद होने वाले बाज़ार में महाराष्ट्र और मकामी देहातों से हज़ारों अफराद ख़रीदारी के लिए आते हैं। इसी दौरान चोर मौके का फ़ायदा उठाकर कीमती मोबाइल और दीगर सामान चुरा लेते हैं। अवाम ने पुलिस से निगरानी के कैमरे नस्ब करने और सख्त सिक्योरिटी का मुतालबा किया। నా పేరు అతుల్ కుమార్ అండి. నేను నా విలేజ్ బేలా. నేను బుధవారము నేను సంతలో పోతామండి. నా ఈ బుధవారం లాస్ట్ 15 days బ్యాక్ ఒక ఫోన్ పోయింది. ఇంతకుముందు కూడా బుధవారం 6 months బ్యాక్ ఏమో ఒక ఫోన్ పోయిందండి. దాని తర్వాత కూడా ఇంకో 6 months బ్యాక్ ఒక ఫోన్ పోయింది. 3 phones 3 ఫోన్లు పోయినాయండి. ఒక్కొక్క ఫోన్ 20,000 15,000 ఫోన్ ఉంది. ఇప్పుడు ఫోన్ కొండామంటే భయం అనిపిస్తుంది. బజార్కి వెళ్ళాలంటే కూడా భయం అనిపిస్తుంది. ఇప్పుడు ఎట్లా వెళ్ళాలా ఏంటి, పోలీస్ వ్యవస్థ కూడా ఎట్లా ఉందో తెలియదు. కానీ నేను ఆల్రెడీ 2-3 times కూడా కంప్లైంట్ పెట్టాము విత్ నెంబర్తో పాటు. నాకు ఇప్పటివరకు నాకు ఒక్క ఫోన్ కూడా రాలేదు. మరి నేను ఆశతో ఉన్నాను, నా ఫోన్ వస్తుందేమో ఆశతో ఉన్నాను. పోలీసు వాళ్ళు ఖచ్చితంగా తిరిగి ఇస్తారని నేను ఆశతో ఉన్నాను. కానీ 2 years అయింది, ఒక్క ఫోన్ కూడా నాకు రిటర్న్ రాలేదు. మరి ఈ ఫోన్ అయినా ఇస్తారా లేరా అని ఆశతో ఉన్నాను. కూడా 2-3 ఫోన్లు పోయినాయట. మరి సిచ్యువేషన్ ఏంటంటే దీనిపైన పోలీస్ వ్యవస్థ అక్కడ సంతలో బందోబస్తుగా నిర్వహించి ఎవరి ఫోన్లు పోకుండా సామాన్య ప్రజల యొక్క ఫోన్లు పోయి వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూడాలని మనం బేల మండల కేంద్రంలోని బుధవారం నిర్వహించే వార సంతంలో నిన్ననే బుధవారం రోజున 4 నుంచి 5 ఫోన్లు పోవడం జరిగింది. ఏదైతే ఈ వార సంతలు ఇప్పటి నుంచి కాదు, గత 3 సంవత్సరాల కింద కూడా 3-4 ఫోన్లు పోయినాయి. కానీ ఇప్పటి వరకు ఆ ఫోన్ను రికవరీ చేయడంలో పోలీస్ వ్యవస్థ ఇప్పటి వరకు ఛేదించలేదు. మేము ఏమంటున్నామైతే ఈ వార సంతలో సిసి ఫుటేజ్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేము కోరుతున్నాము. ఏదైతే దొంగతనాలు ఈ వార సంతాలనే టార్గెట్ చేసి దొంగలు ఫోన్లను దొంగతనాలు చేస్తున్నారు, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. आदिलाबाद ज़िला बौद्ध मंडल के मशहूर सियाहती मकाम पुच्चारा जलापतम आबशार पर बुनियादी सहूलतों की शदीद कमी से सयाह परेशान है। कांग्रेस कायदीन ने कहा कि रियासत बनने के बाद से कोई फ़ंड मंजूर नहीं हुआ। आत्मा चेयरमैन राजू यादव और साबिक़ ब्लॉक कांग्रेस सदर नरसिम्हा दास ने कहा कि साबिक़ वज़ीर आला YS राजशेखर रेड्डी के दौर के बाद से अब तक तरक्याती काम रुके हुए हैं। इन्होंने कहा कि वज़ीर सयाहत जूपिल्ली कृष्णा राव के ताउन से पुच्चारा आबशार को एक मिसाली सयाहती मकाम के तौर पर तरक्की देने की पूरी कोशिश की जाएगी। సిద్ధంగా ఏర్పాటైనటువంటి ఆదిలాబాద్ జిల్లాలో బోత్ నియోజకవర్గంలో ఈ తెలంగాణ రాష్ట్రంలోనే సహజ సిద్ధంగా ఏర్పాటైన జలపాతాలలో
కొచ్చెర జలపాతం ఒకటి. ఎందుకొరకంటే ఇది ప్రకృతి పరంగా కృత్రిమంగా మరి జలపాతం ఏనాడో ఒక దాదాపు 100 సంవత్సరాల క్రితం ఏర్పాటైంది. మొన్న గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఒక దేశానికే తలమానికంగా తీర్చిదిద్దుతామని ఎన్నో ప్రగల్భాలు పలికింది. కానీ ఈ ప్రాంతంలోని ఉన్నటువంటి జలపాతాలకు ₹1 కూడా నిధులు ఇవ్వకపోవడం వలన మరి ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి. అంతేకాకుండా ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారు పర్యాటక కేంద్రాలకు ప్రత్యేకంగా నిధులిచ్చి ఆహ్లాదకరమైనటువంటి దృశ్యాలను ప్రజలకు మంచి వాతావరణాన్ని కల్పించాలనే సదుద్దేశంతో మరి వేల కోట్ల రూపాయలు ఈ పర్యాటక కేంద్రాలకు రిలీజ్ చేయడం జరుగుతున్నది. అంతేకాకుండా మన అదృష్టవశాత్తు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గౌరవనీయులు పెద్దలు పర్యాటక శాఖ మంత్రి మరియు ఎక్సైజ్ శాఖ మంత్రిగా మన జూపల్లి కృష్ణారావు గారు ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండడం కూడా మన అదృష్టంగా భావించవచ్చు. తనతోటి మేము గత 2 నెలల క్రితమే ఈ ప్రాజెక్టుల విషయం ఆదిలాబాద్కి వచ్చినప్పుడు మాట్లాడడం జరిగింది. ఈ జలపాతాలకు ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయిస్తా, నేనే ప్రత్యేకంగా ఈ జలపాతాలను పర్యటిస్తా, వచ్చి ఖచ్చితంగా చేస్తామని చెప్పడం జరిగింది. खबरनामे के अख्ताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। वज़ीर आला रेवंत रेड्डी की जानिब से टीजी पुलिस शिकायत अथॉरिटी वेबसाइट और लोगों का इफ्तिताह। आदिलाबाद कलेक्ट्रेट किसानों के साथ मीटिंग, कपास की खरीदारी का लिया जायजा। अवामी मसाइल के हल के लिए ही प्रजा दरबार, कंदी श्रीनिवास रेड्डी का बयान। पोषण माह की इख्तितामी तकारीब, निर्मल में ज़िला कलेक्टर व MLA ने की शिरकत। कंदी श्रीनिवास रेड्डी की खिदमात बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। कंदी श्रीनिवास रेड्डी ने आज खाने खिलाने के मरकज़ का किया दौरा। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन ख़बरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।